మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. सीतारामचरितमपि रम्यम् मधुर मधुर शुभ श्रवणानन्दम् इह पर सुखमुलकिदिये प्रबन्धम् परम पदमुनकु इदि सोपानम् आगम निगम पुराण कथा नादतरङ्गमुलै मधुर कविता सुधले झरुलै सागेनु रागमुलै. గోస్వామి తులసీదాసు రామాయణ గాథను తన ప్రాంతీయ భాషలో లెక్కించినప్పుడు దాని మీద పలు వివాదాలు జరిగాయి. అయినా గోస్వామి తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే ఒక్కటే అతని మనోవిశ్వాసం, రామాయణ గాథ సామాన్యునికి అందుబాటులో ఉండాలని. అందులో కర్తవ్య పాలన, త్యాగ, ప్రేమాదర్శ సూత్రాలున్నాయి. అతి సాధారణ మానవుడు తన జీవితంలో తన జీవన మార్గదర్శనం పొందగలడు. అతని జీవితానికి చక్కని దారి చేకూరుతుంది. రామాయణం ఒక ధార్మిక గ్రంథమే కాక దేశీయ సంస్కృతికి దర్పణం. అది ఏ గ్రేట్ కల్చరల్ డాక్యుమెంట్. ఇది వర్గ, వర్ణ, కుల, జాతి, ప్రాంత పరిధులను దాటి అఖిల మానవ జీవితంలో ఎంత ఘనత సాధించిందంటే సగటు మనిషి తన జీవితంలో అనునిత్యం సకలోపయోగాలను, ఆనందాన్ని పొందగలుగుతున్నాడు. ఆ కారణంగానే ఈ జగత్తులో దాదాపు సకల భాషలలోకి అనువదించడం జరిగింది. జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా, చైనా, ఇరాన్, థాయిలాండ్, ఇండోనేషియా లాంటి దేశాలలో రామాయణం భారతదేశంలో వలనే ఘనత పొందగలిగింది. రష్యాలో గత ఎన్నో ఏళ్లుగా రామాయణం నాటకంగా వేదిక మీద ప్రదర్శించబడుతోంది. అదే ఇండోనేషియాలో రామాయణ గాథ పవిత్రమైంది. వారి జానపద కథా సాగరంలో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కావడం గర్వించదగ్గ విషయం. ఆ కారణంగానే మన దేశం దురాక్రమణ సాగించాలని ఏ దేశానికి ఎప్పుడూ సైన్యాన్ని పంపలేదు, బలాధికారం చేయలేదు. తరచుగా మన దేశం నుంచి వెళ్లిన శాంతి స్నేహ సందేశకర్తలు, మెసెంజర్స్ ఆఫ్ పీస్ అండ్ లవ్, ఆ దేశాలలోనే కాక జన హృదయాలలో కూడా స్థానం పొందారు. వారితోనే కలిసి వెళ్ళాయి భారత వీర చరిత్రలెన్నో, మన ఎపిక్స్, రామాయణం లాంటి మహాకావ్యాలు. అవెంతటి కీర్తి సాధించాయంటే విశదంగా వివరిస్తూ పండిట్ జవహర్లాల్ నెహ్రూ తన పుస్తకంలో ఫ్రాన్స్ హిస్టోరియన్, చరిత్రకారుడైన మిస్లెట్ అభిప్రాయాన్ని ఈ విధంగా ఉదహరించారు. జీవన తృష్ణతో పరితపించే ప్రతి మానవుడు ఈ మహాకావ్యమనే సరస్సులో గల భావజలాలతో దాహం తీర్చుకోవచ్చు. ఇది సాగరం కంటే విశాలమైనది. ఇందులో సూర్యప్రకాశము ఉంది. ఇది నిరంతరమైన శాంతి, ఒక అనంత మాధుర్యం. ప్రప్రథమంగా మహర్షి వాల్మీకి సంస్కృత భాషలో రామాయణం రచించాడు. యావత్ స్థాస్యంతి గిర్యః సరితశ్చ మహితలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఆ తరువాత
మనకు సంస్కృత భాష యొక్క వాడుక తగ్గగానే కవులు రచయితలు దీన్ని పదే పదే తమ తమ విధానాల్లో తమ తమ ప్రాంతీయ భాషల్లో రాసుకున్నారు. దక్షిణ భాషలలో రంగనాథుడు రామాయణాన్ని తెలుగులో రచించారు. మా దేవ కమలాక్ష మమ్మేలు దేవ, మా దేవ కమలాక్ష మమ్మేలు దేవ, ఆది నారాయణ అఖిలాలోకేశ, ఆది నారాయణ అఖిలాలోకేశ. అదేవిధంగా మహర్షి కంబర్ తన తమిళంలోనూ, ఎళుతచ్చన్ మలయాళంలోనూ, నాగచంద్ర కన్నడంలోనూ రచించారు. తూర్పున మహాకవి కృతివాస్ తన మాతృభాష బెంగాలీలో రచించారు. అతని కృతుల రామాయణం అతని జీవితకాలంలోనే ప్రతి ఇంటా గానం చేశారు. রামু জন্ম রচিলেন পণ্ডিত কীর্তিবাস, মধু চৈত্র মাস শুক্ল শ্রীরাম নবমী, মধু চৈত্র মাস শুক্ল శ్రీరామ నవమి. అదేవిధంగా పశ్చిమ భారతాన మహారాష్ట్రంలో సంత్ ఏక్నాథ్ రచన చేసి బహుభావపూరితంగా గానం చేశారు. श्रीरामच्युत वृक्ष प्रबल, श्रीरामच्युत वृक्ष प्रबल, व्यावरी वाल्मीकि कवि कोकिल, व्यावरी वाल्मीकि कवि कोकिल, नारद वसंते कुटली कीळ, नारद वसंते कुटली कीळ, मधुराक्षरी सरळ आलाप केला, श्रीरामच्युत वृक्ष प्रबल, श्रीरामच्युत वृक्ष प्रबल. నేను మొదట చెప్పిన విధంగా ఉత్తరాన గోస్వామి తులసీదాస్ దీన్ని అవధి భాషలో రాశారు. सब जानत प्रभु प्रभुता सोई, तदपि कहे बिनु रहन कोई, तदपि कहे बिनु रहन कोई. सीताराम चरित अति पावन, सीताराम चरित अति पावन, मधुर सरस अरु अति मन भावन, मधुर सरस अरु अति मन भावन. రామాయణ కథానిధి జనహృదయాలపై అతి విశ్వాసాన్ని, నిశ్చింతను, ప్రేమను ముద్రిస్తుంది. ఏ సమయాన దుష్టశక్తులు చెలరేగి తన బలవత్తర శక్తితో మానవత్వాన్ని, సత్యాన్ని అణచివేయడానికి గట్టిగా ప్రయత్నిస్తాయో ఆనాడు ఈ లోకంలో ఏదో ఒక శక్తి, అతీతమైన ఘనశక్తి మానవ రూపంలో జనిస్తుంది. దుష్టశక్తులను, వాటి ప్రతిచర్యలను ఎదుర్కొని ఈ ప్రపంచంలో సత్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నిత్య ప్రేమభావాన్ని సాధిస్తుంది. రామాయణ పవిత్ర ప్రబంధానికి ఈ తారక సూత్రమే ఆధారం. త్రేతాయుగంలో కొన్ని అరాచక శక్తులు రావణ రూపంలో ప్రజ్వలించాయి. ఈ మహీతలాన్ని అల్లకలోలం చేస్తూ ధరిత్రిని తన పాదాల కింద తొక్కివేయాలని చూశాడు. ఆ సమయంలో ధరిత్రి, ఋషులు, మునులు, దేవగణాలు మహావిష్ణువుని సమీపించి సహాయాన్ని అర్థించారు. శ్రీహరి వారి ప్రార్థనలు విని మనసు కరిగి ప్రసన్నుడై వాగ్దానం చేశారు. ఈ గాథ వలన సకల జనానికి సత్యమార్గాన సాగే ధైర్యం వల్ల ఆత్మవిశ్వాసం కలుగుతుంది. తద్వారా సర్వదా సత్యానికి జయం కలుగుతుంది. ఈ అనంత జగత్తులో ఒకే నినాదం ప్రతిధ్వనిస్తుంది, సత్యమేవ జయతి, సత్యమేవ జయతి. శాంతాకారం
भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगम् यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुनवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोऽपि निषदैर्गायन्ति ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यमयोगिनो यस्यान्तं न विदुःसुरा सुरगणा देवाय तस्मै नमः। जय जय सुरनायक जन सुखदायक लोकपाल परंधामा गोद्विजहितकारी जय असुरारी श्रीधर लक्ष्मीकांत अनंतमुलेनी अद्भुत लीलలు మర్మము తెలియగలేరే ओ सहज कृपाळ दीन दयाळ करुणनु चिंदिंचाले जय जय अविनाश जगन निवास प्रभुगे परमानंद निर्मल संकेत ज्ञान पुनीत मायातीत मुकुंद लोकाలను కాచే కలతలు తీర్చే వేద మంత్రవర పాద సురకిన్నెర సేవిత పుణ్యన వందిత జయతు సచ్చిదానంద జయతు సచ్చిదానంద జయతు సచ్చిదానంద జయతు సచ్చిదానంద. జయము బ్రహ్మదేవ. హే సచ్చిదానంద, హే సృష్టిపాలక, పాపి రావణుని అత్యాచారాల వల్ల పీడితులైన ఈ పృథ్వీ, ఋషులు, మునులు, దేవగంధర్వులంతా తమ సేవకై ఏతించారు. వీరిని రక్షించండి భగవాన్. పృథ్వీపై ధర్మసత్యాలు నశించిపోతున్నాయి ప్రభు. పాపశక్తులు పెరిగిపోతున్నాయి. రాక్షస చక్రవర్తి రావణుడు అహంకార మతంలో మునిగిపోతూ త్రిలోకాలను తన పాదాల కింద నలిపివేయనున్నాడు. దేవ దానవ మానవులు ఎవ్వరూ అతన్ని ఎదుర్కొనుటకు సాహసించలేకపోతున్నారు. ఎందుకంటే స్వయంగా బ్రహ్మ మహేశ్వరులే అతనికి వరదానం చేశారు. ఈ దేవ దానవ నాగ కిన్నెర గంధర్వులు ఎవరి చేతుల్లోనూ అతనికి మరణం లేదని. ప్రభు, తమ సృష్టి యొక్క భారాన్ని సహించుటే నా ధర్మం. కానీ ఎప్పుడు ధర్మస్థానంలో అధర్మం రాజ్యం చేస్తుందో, ఆ అధర్మం వల్ల అనాచారం, అనాచారం వల్ల భ్రష్టాచారం, ఆ భ్రష్టాచారం వల్ల అత్యాచారం జ్వాలగా లేస్తుంది. ఇప్పుడు అత్యాచార వృత్తికి నిదర్శనం మీరే తిలకించండి. పాప జ్వాలలో నా దేహం దహించుకుపోతుంది. ప్రభు, నన్ను రక్షించండి. పృథ్వీ హాహాకారం చేస్తున్నది దయానిధి.
ఆ మాయావి నడక సాగిస్తుంటే ఈ సకల ధరిత్రిని అతని పాదాల క్రింద నలిపి నాశనం చేస్తున్నట్టున్నది. అసురుల అరాచకాలకు ధర్మశీలులు అసహ్యించుకుంటున్నారు. అతని సైనికులు జనులను హింసిస్తున్నారు. రాక్షసులు సాధుజనుల రక్తాన్ని సేవిస్తున్నారు. ప్రభు, నేడు అబలల శీలాన్ని, పురుషుల మానధనాన్ని రక్షించేవారు ఎవ్వరూ లేరు. నరకయాతన నర్తిస్తోంది. ఏ ఒక్కరైనా ధర్మసత్యాలను అనుసరించి నడవడానికి ప్రయత్నిస్తే వారు సజీవులు కావడం లేదు. నేడు సకల ప్రాణులు పాపభూయిష్టమైన మార్గాన నడుచుటకు నిర్బంధించబడుతున్నారు. అటువంటి స్థితి కలిగిన నాడు సత్యరక్షణ కావించుటకు ఒక మహాశక్తివంతమైన అవతారం ఎత్తవలసిన అవసరం కలుగుతుంది. సత్యదానంద, దేవాదిదేవ ప్రణామం. ఏ వ్యక్తినైనా అహంకారి చేస్తుందో ఆ శక్తిని దురుపయోగం చేయుట వల్ల లోకుల హాహాకారాలు పెళ్ళుబుకుతాయో ఆ సమయంలో స్వయంగా ఈశ్వర శక్తియే అతని వినాశానికే అవతరిస్తుంది. ఆ విధానాన్ని అమలు చేయుట తమ కర్తవ్యం ప్రభు. ధరిత్రిపై ఎప్పుడు ఏ నీచుడైనా ప్రాణులందరినీ తన కాళ్ల కింద నలుపుటకు ప్రయత్నం చేస్తే ఆనాడు ఒక సత్యవంతుడైన వ్యక్తి అతనిని లెక్క చేయక ఎదురు తిరుగుతాడు. ఎందుకంటే ఒక ఉన్నతమైన శక్తి అందరిపైన ఉంటుందని, ఆ శక్తి తనకు న్యాయం చేస్తుందనే ధైర్యంతో, సత్యానికి విజయం చేకూరదని అంతరంగంలో అపనమ్మకం కలిగితే ఆనాడు ఎవరూ ధర్మ మార్గాన్ని అనుసరించరు. సమాజం మారిపోతుంది. ధరిత్రి, సూర్యుడు, చంద్రుడు తమ తమ దారులు మార్చుకుంటారు. సృష్టిలో సకల కర్మలు అస్తవ్యస్తమైపోతాయి. దేవగురువు బృహస్పతి నిజం వచించారు ప్రభు. ఇదే సమయం. ఇక ఈశ్వరావతారానికి ఆవశ్యకత ఉన్నది. త్రిపురారి, పాపుల పాపంలోనే వారి వినాశన బీజాలు దాగి ఉంటాయి. ఆ రావణుడు తనను మించిన శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదనుకుంటున్నాడు. అతని నాశనం ఆ అహంకారంలోనే పొంచి ఉంది. ఆ అహంకార కారణంగా అతడు వరాలు కోరినప్పుడు మానవుల వలన, వానరుల వలన చావకూడదని కోరుకోలేదు. ఏ మానవుణ్ణి క్రిమికీటకాల కంటే నీచంగా భావించాడు, ఆ సామాన్య మానవ రూపంలోనే అవతారమెత్తి వానికి శృంగభంగం చేస్తాను. మా సర్వాంగాలతో సహా అయోధ్యరాజు దశరథుని ఇంట జన్మిస్తాను. రాక్షసుల అత్యాచారాల నుండి పృథ్వీని సంరక్షిస్తాను. ఈ ధరిత్రిపై ఎప్పుడు ఎవరు సత్యాన్ని, ధర్మాన్ని అనుసరిస్తారో వారికి విశ్వాసం కలిగిస్తాను. కడకు సత్యానికే జయం కలుగుతుందని ఈ సకల సృష్టిలో ఒకే జయఘోష మారుమ్రోగుతుంది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. మహారాజు దశరథ, నేడు సూర్యదేవుడు ఉత్తరాయణంలో ప్రవేశిస్తున్నాడు. ఇది పరమ పవిత్ర ముహూర్తం. ఈ శుభముహూర్తంలో మీ కులదేవతలను నీవు ప్రార్థించినట్లయితే ఆశలు తప్పక నెరవేరుతాయి. గురుదేవా, తమ ఆశీర్వాదం వలన అపార వైభవం, సుఖ సమృద్ధి, కీర్తి సర్వం ఉన్నాయి. మాకు ఒక్కటే కొరత మనస్సును వ్యాకులం చేస్తోంది. ఏ సూర్యవంశంలో మహారాజు ఇక్ష్వాకు, దిలీప్, భగీరథుడు, రఘు, హరిశ్చంద్రుడు వంటి పరాక్రములు, యశస్సులు ఉండేవారో అలాంటి రఘుకులం దశరథునితో సమాప్తం అయిపోతుందా? ఇక మా తర్వాత పితృదేవతలకు తిలోదకాలిచ్చేవారే ఉండరా? మహర్షి వశిష్ఠ, కులదేవుడైన సూర్యభగవానికి ఇదే మా స్థిర ప్రార్థన, ఇదే మా ఘోష. సూర్యవంశంలోని సూర్యుడు దశరథునితోనే అస్తమించకూడదు. ఇది మీకు తెలియదా గురుదేవా? ఏ స్త్రీ అయినా అమ్మ కాకుండా ఆ తల్లికసలు పూర్ణత్వం లేనే లేదని. ఏ మగువకైనా సరే సంతానం లేనిదే శూన్యమే గురుదేవా. ఈ మహిలో సకల సుఖాలు, వైభవాలు, రాజమందిర విలాసాలు ఆమెకు తృప్తినియలేవు కదా. తమరు త్రికాల జ్ఞానులు గురుదేవా.
మా మనోవ్యధను తమరు తెలుసుకోలేరా? మహారాణి కౌసల్య, దేవి కైకేయి, దేవి సుమిత్ర, ఇలా మీరు నిరాశ చెందరాదు. సూర్యభగవానుడు తమ మనోభీష్టమును తప్పక నెరవేరుస్తాడు. మీరు అతని కొరకై పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించాలి. అయితే గురుదేవా, ఇందులో ఆలస్యం, తమరి యాగాన్ని నిర్వహించండి. మహారాణి, మేము ఆ యాగం నిర్వహించలేం. మీరు కాదంటే ఇంకెవరు నిర్వహించగలరు? అధర్వణ వేదం పూర్తిగా తెలిసిన ఋష్యశృంగముని దీనికి సమర్థులు తల్లి. ఈ యాగాన్ని వారి ద్వారా జరిపించాలి తల్లి. మరి వెంటనే వారిని పిలిపించండి గురుదేవా, యాగానికి ఆయత్తం చేయండి. కాదు దేవి కైకేయి, వారిని మహారాజు స్వయంగా అర్థించి ప్రార్థించి తీసుకురావాలి. గురుదేవా, వెంటనే వారి వద్దకు వెళ్ళటకు సిద్ధంగా ఉన్నాం. మేమిప్పుడే సుమంతులను పిలిపించి చెప్తాము. వారు సేనాపతిని ఆదేశిస్తారు. ఈ మహారాజుతో సహా వెళ్ళడానికి రథ, గజ, అశ్వ, పదబలాలు వెంటనే సంసిద్ధం చేస్తారు. మహారాజు నేడే బయలుదేరుతారు. కాదు దేవి కైకేయి, అక్కడ రథ, గజ, అశ్వ, పదబలాల ఆవశ్యకత లేదు. మహారాజు ఒక యోగి వద్దకు యాచనార్థం సాగుతున్నారు. తమ ఐశ్వర్య పరాక్రమాలను ప్రదర్శించుటకు కాదు. దేవి, భిక్ష రిక్తపాత్రలలోనే వేస్తారు. ఒక మహాత్ముని వద్దకు తన వైభవాన్ని చూపడానికి వెళితే రజిత స్వర్ణాలకు బదులు అతడు అహంకారాన్ని తీసుకుని వస్తాడు. తమరు సత్యం వచించారు గురుదేవా. ఋష్యశృంగ మునిద్వారం చెంతకు రాజా దశరథుడు కాదు, భిక్షువు దశరథుడు పాదరక్షలు లేకుండా వెడతాడు. ఆశీర్వదించండి. నీ మనోభీష్టం సఫలమవుతుంది రాజా. స్వయం మహారాజే సాగినాడు చూడు, స్వయం మహారాజే. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణ